पूरा लोकल। భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సర్వాయి పాపయ్య గౌడ్ గారి యొక్క జయంతి భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా అదేవిధంగా గీతా సెల్ నుంచి ఇక్కడ జరుపుకోవడం జరిగింది. మరి పెద్దలు బుర్రా నరసింహ గౌడ్ గారు, ఆనంద్ గౌడ్ గారు, వీరేందర్ గౌడ్ గారు, అదేవిధంగా ఇతర నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమంలో పాపయ్య గౌడ్ గారికి నివాళులు అర్పించి మరియు ఆ రోజు ముఘల్స్ వ్యతిరేకంగా 1650 సంవత్సరంలో భారతదేశంలో ఆ రోజు ఈ యొక్క ముఘల్ సామ్రాజ్యం ఉన్నప్పుడు వారితో పోరాడి పేద ప్రజలకు ఎంతోమందికి సహాయం చేసి ఆ రోజు ఉన్నటువంటి ఒక పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి సర్వాయి పాపారెడ్డి ఈరోజు తెలంగాణ ఒక బీద కుటుంబాల బడుగు బలహీన వర్గాల మధ్యన వారు ఒక అమరవీరులుగా వారు జీవిస్తున్నారు. ఇప్పుడు కూడా వారి యొక్క ఆశయాలని ముందుకు తీసుకుపోవడానికి అనేక సంఘాలు, అనేక కులాలు, అనేక మంది ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు వారి యొక్క పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ గీతా సెల్ అదేవిధంగా ఓబీసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సర్వాయి పాపారావుకు సంబంధించినటువంటి ఒక విగ్రహాన్ని కూడా ట్యాంక్ బండ్ మీద అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి ప్రభుత్వము బీజేపీ డిమాండ్కు వారు ఈరోజు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కాబట్టి ఆ నిర్ణయాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాము. ఏదైనప్పటికీ కూడా ఈరోజు ఉన్నటువంటి ఒక వ్యవస్థలో పోరాటం అనేది ఎక్కడ అన్యాయం జరిగితే దానికి పోరాటం అనేది మార్గము. ఆ పోరాటం కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడాలి ఇప్పుడు. కానీ గతంలో ఎప్పుడైతే ముఘల్ సామ్రాజ్యం మన దేశం పైన అదేవిధంగా దాని తర్వాత బ్రిటిష్లు ఏ విధంగా అయితే మన మీద ఏవైతే అత్యాచారాలు చేశారో, అన్యాయం చేశారో దానిని పోరాటానికి ఆ రోజు ముఘల్ సామాజిక పోరాటానికి సర్వాయి పాపయ్య గౌడ్ గారు అటువంటి ఒక వీరుడు జన్మించారు. మరి వారి దగ్గర నుంచి మనం ఈరోజు ఉన్నటువంటి సమాజంలో కూడా అనేక ఏవైతే అత్యాచారాలు అన్యాయం జరుగుతున్నాయో ఆ పోరాడేటటువంటి ఒక స్పిరిట్ ఏదైతుందో, ఆ పోరాడేటువంటి ఏదైతే భావన ఏదైతుందో మనం అక్కడ వారి దగ్గర నేర్చుకోవాలి. ఈ జయంతి నాడు పురస్కరించుకొని వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓబీసీ నిశ్చయించినట్టు మేము కూడా సర్వాయి పాపారెడ్డి గారి యొక్క విగ్రహము వాళ్ళు పెట్టకపోతే మేమే పెడతామని చెప్పేసి కూడా ఈ యొక్క డిమాండ్ కూడా మేము ప్రభుత్వం చెప్పినాం. ప్రభుత్వం దానికి ఒప్పుకున్నందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను.